ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనము. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 27 వచనంలో భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు, అన్య జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 9-10 వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. ఈ వార్తను అన్య జనులలో ప్రకటించుడి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. ప్రభువా, నువ్వు మాత్రము పవిత్రుడువు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహింపరచని వాడు ఎవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు. కీర్తన గ్రంథం 76వ అధ్యాయం 7వ వచనం. నువ్వే భయంకరుడువు, నువ్వు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరుకుని. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించిన, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. చివరిగా ఒక మాట, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయన రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశయ్య, నాయన, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభు మీ అందు మీ భయభక్తులు కలిగి నిన్ను మహింపరచుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.